బ్రేకింగ్ లో చూసాం. ఇవాళ కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరవుతారు. ఇందులో భాగంగా మరి కాసేపట్లో ఎర్రవల్లి నుంచి కేసీఆర్ బీఆర్ఎస్ భవన్ కు చేరుకుంటారు. అనంతరం ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్ కేసీఆర్ వెళ్తారు. మాజీ సీఎం సంఘీభావంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలొచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంపై కమిషన్ ప్రశ్నిస్తుంది. ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న హరీష్ రావును కమిషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ నెల 6న ఈటెల, 9న హరీష్ రావును జస్టిస్ పిసి ఘోష్ విచారించారు. అటు ఇంజనీర్లు, ఐఏఎస్లు, మాజీ మంత్రుల విచారణ కూడా పూర్తయింది. దీంతో ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా ఇవాళ కేసీఆర్ను ప్రశ్నించే ఛాన్స్ ఉంది. విచారణ కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి హాజరు కానుండడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సైతం లోపాలు బయటపడ్డాయి. ఈ 3 బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్తో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. బ్యారేజ్లకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్ల తయారీ, నిర్మాణంతో పాటు నిర్వహణ, పర్యవేక్షణలో పాల్గొన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులకు కమిషన్ ఇప్పటికీ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి కీలక సాక్ష్యాధారాలు సేకరించింది. బ్యారేజ్ల ప్రాంతం ఎంపికతో పాటు ఇతర కీలక నిర్ణయాలను నాటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని పలువురు మాజీ ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు విచారణ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వేలాది ఫైళ్లను జల్లెడ పట్టిన విచారణ కమిషన్ ఎన్నో అవకతవకలను గుర్తించింది. క్రాస్ ఎగ్జామినేషన్లో పాల్గొనే సాక్షులకు వాటి ఆధారంగా కీలక ప్రశ్నలు సంధిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది? ఇవాళ ఎన్ని గంటలకు, అంటే 11 o'clock రైట్ టైం అని ఇచ్చారు, బట్ అంటే ఎన్ని గంటలకు వెళ్ళనున్నారు? అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులకు కూడా పిలుపునిచ్చారు. వాళ్ళంతా కూడా చేరుకుంటూ ఉన్నారా హైదరాబాద్కి? కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి 9 గంటలకు బయలుదేరే అవకాశం ఉంది. 9 గంటల తర్వాత ఈ రోజు విచారణకు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. గత రాత్రి నుంచి కూడా హరీష్ రావు, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి, తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ముగ్గురు కూడా ప్రస్తుతానికైతే ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు కవిత, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వద్దిరాజు, రవిచంద్ర కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరికొంతమంది నాయకులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. రాత్రి నుంచే జిల్లా వ్యాప్తంగా కూడా టిఆర్ఎస్ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కోణంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అందరినీ కూడా ఖచ్చితంగా కమిషన్ కార్యాలయానికి రావాల్సిందిగా చెప్పారు. దానికి సంబంధించి పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద మొత్తంలో కార్యకర్తలు, అధికారులు, నాయకులంతా కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ ముందు ఏ విధంగా స్పందించాలి, ఏ అంశాలపైన స్పందించాలి, ఏ విధంగా మనము ముందుకు పోవాలనే అంశాల మీద ఈ రోజు పూర్తి స్థాయిలో ఇక్కడ చర్చించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అప్పుడుకు సంబంధించి అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో, తర్వాత మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అప్పటి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రాజెక్టుకు అనుమతులు రాలేదని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ పార్టీని, అటు కాంగ్రెస్, బీజేపీ పూర్తి స్థాయిలో
దోషిగా చేసిన సందర్భంలో వీళ్ళు తప్పించుకునేందుకు భాగంగానే ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ ఇద్దరు ఉన్నప్పటికీ అది పూర్తి స్థాయిలో అనుమతులు రాలేదు. కాబట్టి మేము 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అనుమతుల కోసం పూర్తి స్థాయిలో చేశాము. ముఖ్యంగా తుమ్మిడిహెట్టి వద్ద 152 అడుగుల ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. కాబట్టి మేము దాన్ని మార్చాల్సి వచ్చింది. అదేవిధంగా తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత కూడా తక్కువ ఉందని చెప్పి సిడబ్ల్యూసి చెప్పిన నేపథ్యంలో దాన్ని మార్చి మేము చెప్పాల్సి వచ్చింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 7 లింకుల ప్రాణహిత చేవల ప్రాజెక్టులో 1 లింకు మాత్రమే మేము రీడిజైన్ చేసి ప్రాజెక్ట్ ను పూర్తి స్థాయిలో చేపట్టాము. అప్పటికి ఒక్కటి మాత్రమే చేసినాము. అదేవిధంగా రీటెండర్ విషయంలో కూడా కమిషన్ వీళ్ళను ప్రశ్నించే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మారుతున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మేము రీటెండర్ కూడా చేయాల్సి వచ్చిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గత 10 రోజులుగా అటు కేసీఆర్ హరీష్ రావు భేటీలు అనేక రకాలుగా భేటీలు చేస్తూ దీనిపై ఏ విధంగా స్పందించాలి, ఎలా ముందుకు పోవాలి, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఈ కాళేశ్వరం మహా గొప్ప ప్రాజెక్ట్ అని ప్రజలకు ఏ విధంగా చెప్పాలి. ఇప్పటికే అటు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ను దోషిగా నిలబెట్టిన నేపథ్యంలో దాని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనే నేపథ్యంలో మొత్తానికి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ రోజు సుదీర్ఘంగా కేసీఆర్ ను కమిషన్ ప్రశ్నించే అవకాశం అయితే సుస్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి దీనికి ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సన్నద్ధమయ్యే అన్ని రకాల వివరాలను తీసుకొని కమిషన్ ముందు పెట్టే అవకాశం కూడా ఉంది. ఎస్ రాజు, ముఖ్యంగా ఎంతసేపు ఈ విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది? ఆల్రెడీ ఒక 2 రోజుల నుంచి కూడా హరీష్ రావు కొన్ని బ్రీఫింగ్స్ ఇస్తూ ఉన్నారు కేసీఆర్ కి అని వార్తలు కూడా వినమొస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాల్టి కమిషన్ విచారణ ఎంతసేపు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది? గత 10 రోజుల్లో హరీష్ రావు ఇప్పటికే పలు పర్యాలు అంటే సుమారుగా 10 సార్ల పైన కేసీఆర్ తో భేటీ అయ్యారు. దానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో సమాలోచన జరుపుతా ఉన్నారు. ఏ విధంగా స్పందించాలి, ఎలా ముందుకు పోవాలి. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును రైతులకు ఇప్పటికే లక్షల ఎకరాల్లో నీరు అందుతున్నటువంటి నేపథ్యంలో ఇది కూడా ప్రజలకు చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగానే గతంలో ప్రభుత్వాన్ని కోల్పోయిన పరిస్థితి మనం చూసాము. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో దోషి కాదు నిర్దోషి అని చెప్పుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిన సందర్భము. దీనికి సంబంధించే ఇప్పటికే పూర్తిస్థాయి ఏర్పాట్లతో అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురిని కూడా విచారించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఏ విధంగా చేసింది, ఎందుకు మార్చాల్సి వచ్చింది, రైతులకు ఏ విధంగా ఉపయోగం కానుంది, ఈ రైతులకు ఉపయోగం జరిగే నేపథ్యంలో దీన్ని కమిషన్ నుంచి ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, దీని ద్వారా ఏ విధంగా డబ్బులు సంపాదించి తర్వాత అటు రైతులు తర్వాత ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకే కాదు అటు పారిశ్రామికంగా కూడా వాడుకోవడానికి అటు హైదరాబాద్ కు తర్వాత పారిశ్రామిక వాడలకు కూడా వాడుకోవడానికి పూర్తి స్థాయిలో దీన్ని నిర్మించినట్టుగా చెప్తా ఉంది. అయితే దాని ద్వారానే దీనికి సంబంధించినటువంటి అప్పులు కూడా చెల్లించే విధంగా వాళ్ళు డిజైన్ చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అటు కంపెనీలకు కావచ్చు, అటు హైదరాబాద్ పట్టణానికి కావచ్చు, రైతులకు కావచ్చు, లక్షల ఎకరాల్లో ఏ విధంగా పారబోతుందని చెప్పే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే ఇక్కడికి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పెద్ద మొత్తంలో అటు నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కువ మొత్తంలో చేరుకుంటున్నారు. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు వారిని అరెస్ట్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఓకే రాజు వినబడుతోందా? వినపడుతుంది. యా, ముఖ్యంగా అంటే వాళ్ళు ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఎటువంటి ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం ఉందని ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. ఆల్రెడీ కేసీఆర్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాంటిది కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినబడుతున్నాయి. అవన్నీ కూడా కమిషన్ ముందు సాధ్యపడే అంశాలు అనుకోవచ్చా, ఎలా చూడాలి? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ మొత్తానికి కేసీఆర్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే అనుమతులు తీసుకొచ్చిందో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కు సంబంధించి రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, రీటెండరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఫస్ట్ కేటాయించిన డబ్బులు ఎంత, తర్వాత కేటాయించిన డబ్బులు ఎంత, ఏ విధంగా దీన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందని చెప్పే ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. దీనికి పూర్తి స్థాయిలో అటు బీఆర్ఎస్ పార్టీ కూడా సన్నద్ధమైంది.
అటు ఇప్పటికే హరీష్ రావు కమిషన్ ముందు చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కొన్ని మా ప్రశ్నలు ఊహించినట్టుగానే కేసీఆర్ ఏ ప్రశ్నలు అడుగుతారు, ఎటువంటి ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాలి, ఏ ప్రశ్నలు ఏ విధంగా మనము ముందుకు పోవాలి, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏ విధంగా అయ్యాలని చెప్పి గత కొన్ని రోజులుగా మెటీరియల్ అయితే సమకూర్చుకున్నారు. మొత్తానికి అన్ని ఏ ప్రశ్నలు డిజైన్ చేయాల్సిన విషయంలో కావచ్చు, తర్వాత రీటెండరింగ్ చేసిన విషయంలో కావచ్చు, కేబినెట్ ఆమోదం ఉందా లేదా అని చెప్పి అడిగే అవకాశం కూడా ఉంది. కానీ ప్రతి రీడిజైనింగ్ కావచ్చు, తర్వాత రీటెండరింగ్ కావచ్చు, మొత్తానికి ప్రతి దానికి కూడా కేబినెట్ ఆమోదం ఉంది. కేబినెట్ ఆమోదం ఆధారంగానే వారి ఆమోదంతోనే పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ ను కట్టినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజు కేసీఆర్ సుదీర్ఘంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి పూర్తి స్థాయిలో వారికి అన్ని రకాలటువంటి మెటీరియల్ ఇచ్చే అవకాశం ఉంది. పవర్ పాయింట్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ కూడా చేసే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఈ రోజు ఉదయం 11:30 మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఈ విచారణ సాగే అవకాశం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అంశం ఉత్కంఠ రేపుతోంది. మొన్నటికి మొన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా వారికి శాఖల కేటాయింపు అంశంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇదే విషయంలో అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపేందుకు 2 రోజులుగా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి మకాం వేశారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్కి ఢిల్లీ నుంచి పిలుపు రావడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో వాళ్ళిద్దరూ హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, టీపీసీసీ కార్యవర్గ కూర్పు వంటి అంశాల నేపథ్యంలో భట్టి, ఉత్తమ్ కుమార్ కు ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపు రావడం ఆసక్తి రేపుతోంది. సీఎం ఢిల్లీలో ఉండగానే పీసీసీ కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించింది. అయితే ఉన్న ఫలంగా భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీ పెద్దల నుంచి పిలుపు రావడం వెనుక కొత్త మంత్రులకు శాఖలను కేటాయింపు అంశంపైనే చర్చిస్తారా, లేక ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులపై చర్చించేందుకు పిలిచారా అనేది తెలియాల్సి ఉంది. ఇవేవీ కాకుండా పార్టీ పరంగా ఏదైనా కీలక మార్పు ఉండబోతోందా అనేది కూడా సస్పెన్స్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది? మంత్రుల శాఖల్లో కీలక మార్పు అండ్ మోరోవర్ ఒక కీలకమైన మార్పు కూడా ఉండేటువంటి అవకాశం ఉందని నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ కొత్తగా తీసుకున్న 3కి శాఖల కేటాయింపు అంశమే ప్రధానం అనుకోవాలా, లేదా ఆల్రెడీ సీఎం దగ్గర ఉన్న శాఖల్ని కొన్నింటికి కొంతమందికి బదలాయించే ఆలోచన కూడా ఉందా? ఏం జరగబోతోంది? కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. ప్రధానంగా అధిష్టాన నేతలతో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఢిల్లీ పర్యటనలో 3వ రోజు కొనసాగుతా ఉంది. ఇవాళ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా నిన్న రాత్రి హుటాహుటిన ఢిల్లీ అధిష్టాన పెద్దల పిలుపు మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పయనమై వెళ్లారు. ప్రధానంగా ఈ యొక్క ఇటీవల కేబినెట్ విస్తరణలో భాగంగా 3 ఎమ్మెల్యేలను కేబినెట్ లోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారికి ఇప్పటి వరకు శాఖల కేటాయింపు జరగలేదు. అయితే అందుకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క నూతనంగా మంత్రివర్గంలోకి చేరినటువంటి అడుగుపెట్టినటువంటి నేతలకు శాఖల కేటాయింపు అంశానికి సంబంధించి కూడా చర్చ చేసేందుకు ఢిల్లీ అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్లారు. అధిష్టాన పెద్దలతో వరుసగా భేటీలు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ అగ్రనేత, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
తో భేటీ అయ్యారు, కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. అదే సమయంలో తెలంగాణలో ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఆయన హుటాహుటిన నిన్న సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా అధిష్టాన పెద్దలు చర్చలు జరిపేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ యొక్క నూతనంగా మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి నేతలకు శాఖల కేటాయింపు అంశం మీద చర్చించేందుకు ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి ఊహించినటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఓవరాల్ గా కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరి కీలకంగా వారి శాఖలకు న్యాయం చేయడం లేదు పలువురు మంత్రులు అనేటటువంటి ఇది కూడా పూర్తి స్థాయిలో ఏఐసిసికి రిపోర్ట్ అందిన నేపథ్యంలో ఆ రిపోర్టును ఆధారంగా చేసుకొని ఒకటికి అంటే ఎక్కువగా శాఖలు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో ఆ మంత్రుల వద్ద ఉన్నటువంటి శాఖలను పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా మొదటి నుంచి కేబినెట్ లో కొనసాగుతున్నటువంటి మంత్రులు కావచ్చు, నూతనంగా కేబినెట్ లోకి వచ్చినటువంటి మంత్రులు కావచ్చు, వివిధ శాఖల మార్పులు చేర్పులు ఉంటాయి. పూర్తి స్థాయిలో కూడా కీలకమైనటువంటి శాఖలకు వారు న్యాయం చేయలేకపోతున్నారు అనేటటువంటిది కూడా అటు ఏఐసిసి నివేదికలో స్పష్టమైనట్లు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే నిన్న సాయంత్రం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కూడా ఫోన్ లైన్లో అధిష్టాన పెద్దలు సంప్రదించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆయన ఫోన్లో మంతనాలు జరిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. కీలకమైనటువంటి శాఖలు ఆర్థిక శాఖ, దాంతో పాటుగానే విద్యాశాఖ, హోంశాఖ, వీటితో పాటుగానే మరికొన్ని ఇరిగేషన్ శాఖతో పాటు రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖలకు సంబంధించి కూడా కీలకమైనటువంటి మార్పులు కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అయితే నూతనంగా మంత్రివర్గంలో చేరినటువంటి నేతలకు అటు సీఎం వద్ద అంటే ఇప్పటి వరకు కేబినెట్ మంత్రులకు ఎవరికి కేటాయించినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో అవి సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయి. అటువంటి శాఖలు కూడా కీలకమైనటువంటి శాఖలు సీఎం వద్ద కాకుండా ఇతర కీలకమైనటువంటి నేతలకు కట్టబెట్టాలనేటటువంటి యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే హుటాహుటిన ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యం, దాంతో పాటుగానే అంటే ప్రభుత్వంలో కావచ్చు ఇటు పార్టీలో కావచ్చు కీలక పదవుల భర్తీ సమయంలో అధిష్టాన పెద్దలు ప్రధానంగా సంప్రదించేటటువంటి నేతల్లో ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి నేతలు. ఈ ముగ్గురిని కూడా అభిప్రాయ సేకరణ చేసిన అనంతరమే ఈ యొక్క పదవుల నామినేటెడ్ పదవుల భర్తీ కావచ్చు, దాంతో పార్టీ పదవులు కావచ్చు, అదే ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవుల మార్పులు చేర్పులు చేస్తారు అనేటటువంటి చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల శాఖల పైన కొంత అసంతృప్తితో అధిష్టానం ఉంది. ఎందుకనంటే పూర్తి స్థాయిలో ఒకటి కంటే మించి శాఖలు వారు నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారు ఆయా శాఖలకు న్యాయం ఉన్నారు అనేది కూడా అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఆయా శాఖలు పూర్తి స్థాయిలో కూడా మార్పులు చేర్పులు చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. దాంతోపాటుగానే ఒకటికి మించి ఈ యొక్క శాఖలు ఉన్న నేపథ్యంలో కొంతమంది నేతలు కేవలం ఆయా శాఖల మీద పూర్తి స్థాయిలో పట్టు సాధించడంలో కొంత విఫలమయ్యారు అనేటటువంటి భావనలో ఉన్న నేపథ్యంలో నూతనంగా వచ్చినటువంటి మంత్రులకు ఆయా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఆయా సామాజిక వర్గాలకు సేవ చేసే విధంగా కూడా మంత్రిత్వ శాఖలు కేటాయించాలనేటటువంటి భావనలో అధిష్టానం ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. ఇవాళ సాయంత్రం లేదా రాత్రిలోగా ఈ యొక్క నూతన మంత్రులకు ఈ యొక్క శాఖల కేటాయింపుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. పలువురు మంత్రులు నూతనంగా మంత్రివర్గంలో అడుగుపెట్టినటువంటి నేతలకు ఏవైనా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తారా, లేదంటే ఉన్నటువంటి మొదటి నుంచి కేబినెట్లో కొనసాగుతున్నటువంటి నేతలకు కీలకమైనటువంటి శాఖల మార్పులు చేర్పులు చేస్తారు అనేటటువంటి సమాచారం కూడా మనకు అందుతా ఉన్న నేపథ్యంలో ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 18 నెలలుగా గడుస్తూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు శాఖల పైన పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు మంత్రులు ప్రయత్నిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆయా శాఖలకు సంబంధించినటువంటి సెక్రటరీలు కావచ్చు, ఐఏఎస్ అధికారులు మంత్రులను పెడచెవిన పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఆయా శాఖలకు సంబంధించినటువంటి సెక్రటరీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలను చేసి వారు ఇప్పుడిప్పుడే ఆ మంత్రుల మాట వింటున్న తరుణంలో కూడా మంత్రిత్వ శాఖల కేటాయింపులో మార్పులు చేర్పులు చేస్తే గనక పరిస్థితి మొదటికి వస్తుంది అనేటటువంటిది కూడా ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో అధిష్టానం ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందో అనేటటువంటి ఉత్కంఠ అయితే ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ రాజు.
బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ కుతుబుల్లాపూర్ లో బాలికల అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. సూరారంలోని సఖీ సెంటర్ నుంచి అర్ధరాత్రి 2 అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు. కిటికీ గ్రిల్ తొలగించుకుని వెళ్లిపోయినట్టుగా సమాచారం. ఇదే అంశంపై సూరారం పోలీసులకు సఖీ సెంటర్ నిర్వాహకులు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమ్మాయిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో బాలికల అదృశ్యమైన ఘటనకు సంబంధించి కలకలం రేగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సూరారంలోని సఖీ సెంటర్ నుంచి అర్ధరాత్రి 2 అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు. కిటికీ గ్రిల్ తొలగించుకుని వెళ్లిపోయినట్లుగా సమాచారం. ఇదే అంశంపై సూరారం పోలీసులకు సఖీ సెంటర్ నిర్వాహకులు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అమ్మాయిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఇండిగో ఎయిర్లైన్స్ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడినటువంటి బ్రేకింగ్ న్యూస్. ఉదయం 6 గంటలకు కోల్కతా బయలుదేరాల్సిన ఇండిగో ఫ్లైట్ ప్రస్తుతానికి పైలట్ అందుబాటులో లేక విమానాన్ని ఆపేశారు అధికారులంతా కూడా. ప్రయాణికులను ఆల్రెడీ విమానంలో కూర్చోబెట్టి ఇండిగో పైలట్ కోసం విమానంలోనే ఎదురు చూస్తూ నానా అవస్థలు పడుతూ ఉన్నారు. వారు దానికి సంబంధించి కూడా కొన్ని సెల్ఫీ వీడియోలు చేసి బయట పెడుతూ ఉన్నారు. ఆ వార్త మొత్తం బయటంతా కూడా విపరీతంగా పొక్కుతూ ఉంది. ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నాం. ఫ్లైట్ సో ఇంకో క్యాప్టెన్ వచ్చారు అన్నారు. సో 2 గంటలు టైం వేస్ట్. ఇండిగో 6 o'clock హైదరాబాద్ టు కలకత్తా ఫ్లైట్ 2 hours డిలే చేశారు. దేనికి డిలే అంటే ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పారంటే క్యాప్టెన్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఫ్లైట్. సో ఇంకో క్యాప్టెన్ వచ్చారు అన్నారు. సో 2 గంటలు టైం వేస్ట్. ఇండిగో 6 o'clock హైదరాబాద్ టు కలకత్తా ఫ్లైట్ 2 hours డిలే చేశారు. దేనికి డిలే అంటే ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పారంటే క్యాప్టెన్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఫ్లైట్. సో ఇంకో క్యాప్టెన్ వచ్చారు అన్నారు. సో 2 గంటలు టైం వేస్ట్. ఇండిగో బ్రేకింగ్ లో చూస్తున్నాం. మరోసారి బయటపడింది ఇండిగో ఎయిర్లైన్స్ అధికారుల నిర్లక్ష్యం. ఉదయం 6 గంటలకు కోల్కతా బయలుదేరాల్సినటువంటి ఇండిగో ఫ్లైట్ పైలట్ అందుబాటులో లేకపోవడంతో విమానాన్ని ఆపేశారు అధికారులు. ప్రయాణికుల్ని విమానంలో కూర్చోబెట్టారు అండ్ విమానంలోనే ఎదురు చూస్తూ కూడా వాళ్ళంతా నానా అవస్థలు పడుతూ ఉన్నారు దాదాపు 2 గంటల నుంచి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ఏం జరిగింది? 2 గంటలుగా ఫ్లైట్ లోనే కూర్చోబెట్టి అంటే ముందుగానే చూసుకోవాల్సి ఉంది కదా, ఏం చెప్తూ ఉన్నారు ఇండిగో యాజమాన్యం? మరోసారి ఇండిగో ఎయిర్లైన్స్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఉదయం 6 గంటలకు శంషాబాద్ నుంచి కోల్కతాకు బయలుదేరాల్సినటువంటి ఇండిగో ఫ్లైట్ ఇప్పటికీ స్టార్ట్ అవునటువంటి పరిస్థితి. అయితే వీటికి సంబంధించి ఇప్పటికే
ఇటు సిబ్బంది చెబుతున్నటువంటి ఆ ఇండిగో ఎయిర్లైన్స్ యాజమాన్యం కావచ్చు, అది అక్కడ ఉన్నటువంటి అధికారులు చెబుతున్నటువంటి సమాధానాలు అనేవి ప్రతి ఒక్కళ్ళని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వాస్తవానికి ఫ్లైట్ రావటం అనేది డిలే ఉంటుంది, లేకపోతే అనేక సాంకేతిక కారణాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఫ్లైట్ అనేది ఆలస్యం అవడానికి వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు అనేవి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితినే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు కలిగిస్తున్నాయి. పైలట్ అందుబాటులో లేడు అని విమానాన్ని ఆపేశారు ఇండిగో అధికారులు. ప్రయాణికులను విమానంలోనే కూర్చోబెట్టారు గంటల తరబడి. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సినటువంటి ఫ్లైట్ లో ఇప్పటికీ 6 గంటలకు బయలుదేరి కోల్కతాకు 8 గంటలకు చేరుకోవాలి. అలాంటిది ఇప్పుడు 8:30 గడుస్తున్నప్పటికీ 2.5 గంటలుగా కూడా ప్రయాణికులు విమానంలోనే కూర్చొని ఉన్నారు. ఇప్పటికీ విమానం స్టార్ట్ అవునటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు, విమానంలో కూర్చున్నటువంటి ప్రయాణికులు తాము ఇమీడియట్ గా వెళ్ళాలి, మీటింగ్స్ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి అత్యవసరాల పని మీదే తాము విమానంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఇటువంటి పరిస్థితులు ఎందుకు తలెత్తాయి, అసలు కారణం ఏంటని అడిగిన అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి సిబ్బందిని ఆరా తీసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానం, అక్కడ నుంచి తమ పై అధికారులు పైలట్ ఆలస్యమయ్యాడు, వేరొక పైలట్ వస్తారు, ఆ పైలట్ వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే అంటూ కూడా నిర్లక్ష్యంతో కూడినటువంటి సమాధానాలు చెప్పారని కూడా మనకు సమాచారం అనేది అందిస్తూ ఉన్నారు. సో దీంతో గత 2.5 గంటల నుంచి విమానం ఇండిగో ఫ్లైట్ లోనే ప్రయాణికులందరూ కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. గంటల తరబడి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇప్పటికీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కోల్కతాకు వెళ్లాల్సినటువంటి ఇండిగో ఫ్లైట్ కదలన్నటువంటి పరిస్థితి ఉంది. లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఎప్పటికప్పుడు సిబ్బందిని ఆరా తీస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు అంటూ కూడా వాపోతూ ఉన్నారు. థ్యాంక్ యూ రత్న.